ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ప్రపంచం మరో యుద్ధం అంచు నిలబడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా ముగియక ముందే మధ్యప్రాచ్యంలో మంటలు మొదలయ్యాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు నేరుగా దాడుల వరకు వెళ్ళింది. సో చాలా మంది అనుకుంటున్నారు అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకేం నష్టం అని. కానీ నేటి గ్లోబల్ విలేజ్లో ఒక చోట చిన్న మంట పుట్టినా దాని పొగ ప్రపంచవ్యాప్తంగా అంటుకుంటుంది. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంపై దీని ప్రభావం మన జేబుల నుంచి మన విదేశీ విధానం వరకు మంట పుడుతుంది. అసలు ఈ రెండు దేశాల మధ్య గొడవ ఏంటి? ఒకప్పుడు స్నేహంగా ఉన్న ఈ దేశాలు ఇప్పుడు ఎందుకు ప్రాణాలకు తెగించుకుంటున్నాయి? 1979 ఇరాన్ విప్లవం తర్వాత మారిన సమీకరణాలు ఏంటి? పాలస్తీనా అంశం ఇక్కడ ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య కాదు, ఇది సున్నీ షియా విభేదాల నుంచి అమెరికా రష్యా ఆధిపత్య పోరు వరకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మరి భారత్ ఎవరి వైపు ఉంటుంది? మన ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటుంది? సో కంప్లీట్గా తెలుసుకుందాం. భారతదేశానికి ఎదురే అతిపెద్ద ముప్పు చమురు, క్రూడ్ ఆయిల్. మన దేశం తనకి కావాల్సిన చమురులో దాదాపుగా 80 నుంచి 85% ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందులో సింహభాగం మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. సో ఆయిల్ ధరల మంటలు మనల్ని అంటుకుంటే, అది తీవ్రమైతే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ఆయిల్ ధర $100 దాటిపోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఇటువంటి ఉద్రిక్తతలు వచ్చినప్పుడు ధరలు ఎలా పెరిగాయో మనందరం చూసాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, సో ఇక్కడే అసలు చిక్కుంది. ఇరాన్ తీరంలో ఉండే ఈ ఇరుకైన సముద్ర మార్గం ప్రపంచానికే జీవనాడి. ప్రపంచంలో చమురు రవాణాలో 20% ఇక్కడి నుంచి జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తే ప్రపంచానికి పెట్రోల్ సరఫరా కూడా నిలిచిపోతుంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలుతుంది. సో మరి భారత్ పరిస్థితి ఏంటి? మన దేశం ఇరాన్ నుంచి నేరుగా ఆయిల్ కొనట్లేదు, కానీ ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలు కూడా ఇదే దారిలో రావాలి. రవాణా ఖర్చులు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. సో కూరగాయల నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రతిదీ ఖర్చు పెరిగిపోతుంది. ఫలితంగా సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుంది. సో యుద్ధం అంటే కేవలం తుపాకులు క్షిపణులు కాదు, ఇది ఒక ఆర్థిక విధ్వంసం. యుద్ధం వార్తలు రాగానే స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం మనందరం చూస్తూనే ఉన్నాం. సో పెట్టుబడిదారుల్లో భయం ఏర్పడుతుంది. యుద్ధ సమయంలో ఎవరు రిస్క్ తీసుకోరు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి లక్షల కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా మన సెన్సెక్స్ నిఫ్టీ దారుణంగా పడిపోతున్నాయి. ఇటు బంగారు ధరలు, మార్కెట్ ధరలు పడిపోయినప్పుడు అందరూ సురక్షితమైన బంగారంపై పెట్టుబడి పెడతారు. సో దీనివల్ల మన దేశంలో బంగారు ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్తాయి ఒకవేళ అందరూ కనుక ఇన్వెస్ట్ చేస్తే. అండ్ రూపాయి విలువ విషయానికి వస్తే అంతర్జాతీయంగా డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల రూపాయి మరింత బలహీన పడిపోతుంది. సో రూపాయి పడిపోతే మనం దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ల్యాప్టాప్లు, ఇతర ఏ థింగ్స్ అయినా సరే వాటి ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఇక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుంది. అంటే మీ హోమ్ లోన్, కార్ లోన్, ఈఎంఐలు మొత్తం అన్నీ పెరిగిపోతాయి అన్నమాట. సో భారతదేశం తన భవిష్యత్తు కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులపై యుద్ధం నీళ్లు చల్లుతోంది. సో ఇటు ఐఎంఈసీ కారిడార్, గతేడాది G20లో ప్రధాని మోదీ ప్రకటించిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. ఇది బాంబే నుంచి సౌదీ, ఇజ్రాయెల్ మీదుగా యూరప్ వెళ్లే భారీ ప్రాజెక్ట్. ఇది చైనాకు గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నాం, కానీ ఈ యుద్ధం వల్ల ఈ కారిడార్ అసలు మొదలవుతుందా లేదా అనే సందేహం నెలకొంది. సో చాబహార్ పోర్ట్, ఇరాన్లోని ఈ పోర్టును భారత్ కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంది. దీని ద్వారా మనం పాకిస్తాన్తో పని లేకుండా మధ్య ఆసియాకి చేరుకోవచ్చు. సో ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ఉంటే మన పెట్టుబడుల పరిస్థితి ఏంటి? అమెరికా ఆంక్షలు విధిస్తే ఆ పోర్టును మనం ఎలా ఉపయోగించుకోవాలి? సో ఇలాంటి అని ఇంకోటి ఎర్ర సముద్ర సంక్షోభం. ఇప్పటికే హౌతీ రెబల్స్ దాడుల వల్ల షిప్పింగ్ కంపెనీలు భయపడిపోతున్నాయి. ఇప్పుడు ఇరాన్ కూడా నేరుగా దిగడంతో ఇన్సూరెన్స్ ఖర్చులు 10 రెట్లు పెరిగాయి. మన ఎగుమతిదారులు విదేశాలకు వస్తువులు పంపాలంటే భయపడే పరిస్థితి వచ్చింది లిటరల్గా. సో డబ్బు కంటే ముఖ్యం మనుషులు. మరి మధ్యప్రాచ్యంలో దాదాపుగా 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. కేవలం ఇజ్రాయెల్లోనే వేల సంఖ్యలో విద్యార్థులు, కేర్ టేకర్లు ఉన్నారు. ఇరాన్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. సో ఈ సెక్యూరిటీ పరంగా యుద్ధం గల్ఫ్ దేశాలకు వ్యాపిస్తే దుబాయ్, సౌదీ, ఖతర్ వంటి దేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి? గతంలో కువైట్ యుద్ధం సమయంలో మనం లక్షలాది మందిని తరలించాం. అంత పెద్ద ఎత్తున
ఎవాక్యుయేషన్ అప్పట్లో సాధ్యమేనా అని చాలామంది మాట్లాడారు. అయినా మనం దాన్ని సుసాధ్యం చేసాం. ఇటుపక్క ఆర్థిక దెబ్బ. ప్రవాస భారతీయులు ఏటా 1,000 కోట్ల రూపాయలను భారత్కు పంపుతుంటారు రెమిటెన్స్ రూపంలో. ఇది మన దేశ విదేశీ మారక నిల్వలకు ఫారెన్ రిజర్వ్స్ ఉంటాయి కదా, వాటికి పెద్ద ప్రాణం. యుద్ధం వల్ల అక్కడ ఉద్యోగాలు లేకపోతే, అక్కడ వాళ్ళకి పోతే లక్షలాది మంది కుటుంబాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రోడ్డున పడతాయి. సో భారతదేశం ఎప్పుడూ వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. మనకి ఇటు ఇజ్రాయెల్తో రక్షణ సంబంధాలు ఉన్నాయి, సో అటు ఇరాన్తో కూడా వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. సో వీరిద్దరిని బ్యాలెన్స్ చేయడం భారత్కి ఇప్పుడు కత్తి మీద సాము లాంటిదే. యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఒక చిన్న మిసైల్ దాడి దేశాల భవిష్యత్తును దశాబ్దాల వెనక్కి నెట్టేస్తుంది. భారతదేశం ఆశిస్తున్నట్లుగా ఇరు దేశాల చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. సో ప్రపంచ శాంతిలోనే మన దేశ అభివృద్ధి కూడా దాగి ఉంది. సో మనం చేసే ప్రతి నిర్ణయం, మనం ఇచ్చే ప్రతి మద్దతు మన దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సో యుద్ధం ఆగిపోవాలని, మానవత్వం గెలవాలని కోరుకుందాం. సో ఇప్పటిదాకా అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, దానివల్ల మన దేశం పైన ఇంపాక్ట్ ఏంటి అని చాలామంది చాలా రకాల విశ్లేషణలు చేశారు. లేదు, చమురు వల్ల ఇబ్బంది పడతాం అని చెప్పి కొన్ని విశ్లేషణలు మనం చూస్తాం. కొంతమంది అనలిస్టులు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు కేవలం చమురు ఒక్కటే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా మన మీద ప్రభావం పడుతుంది. ఒకవేళ కొన్ని సముద్ర మార్గాలను కనుక మూసేస్తే ఆ చమురు తరలించే, కేవలం ఇరాన్ దగ్గరే మనం చమురు తీసుకోం, మధ్యప్రాచ్యంలోని చాలా దేశాల దగ్గర నుంచి మనం చమురు కొంటున్నాం. అండ్ ఇప్పుడు తాజా రిపోర్ట్స్ ప్రకారం రష్యా దగ్గర నుంచి మరింత చమురుని కొంటున్నాం. ఎందుకంటే మన దేశంలో సామాన్యులు చాలామంది జనాభా ఎక్కువ ఉంటారు, వాళ్ళ అవసరాలకు సరిపడాగా మన దగ్గర చమురు ఇప్పుడు లేదు. అండ్ ఈ యుద్ధం ఇంపాక్ట్ పడింది అనుకోండి, ఒక్కసారిగా ఆగిపోయే నౌకలన్నీ ఒక్కసారిగా ఆగిపోయే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఆ కొన్ని లక్షల బ్యారెల్ల చమురు ఏదైతే ఉందో ఆ బ్యారెల్ చమురుల మొత్తాన్ని సముద్ర మార్గం నుంచి రష్యా దగ్గర నుంచి ఇంకా పెద్ద మొత్తంలో మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో అంటే ఇన్ని రకాలుగా ఇటు భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అండ్ ఇండైరెక్ట్గా కొన్ని కుటుంబాలు దెబ్బతింటాయి. అయితే అమెరికాలో కావచ్చు, ఇరాన్లో పనిచేసే కొంతమంది జాబులు కోల్పోతే, వాళ్ళకి ఏదైనా జరిగినా వాళ్ళ కుటుంబాలు ఇక్కడ చాలా ఇదిగా ఉంటాయి. సో వాళ్ళు ఒకళ్ళు బయటికి వెళ్ళారు కుటుంబంలో అంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి కదా. సో మరి వాళ్ళకే జాబ్ పోయిందంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావటం, అండ్ ఇప్పుడు డాలర్ రేటు పెరిగిపోతూ ఉంది. డాలర్ పెరిగిపోతూ ఉంటే ఇటు రూపాయి డౌన్ అయిపోతుంది. సో మరి అప్పుడు మన దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సో ఇన్ని కారణాలు, ఒకటి కాదు రెండు కాదు. ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఈ రెండు దేశాల్లో మనం ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనేది కూడా, అంటే ఒకవేళ యుద్ధం ఆగిపోవాలి అంటే, యుద్ధం ఆగిపోవాలని ఆల్రెడీ మోడీగా ట్వీట్ చేశారు. చాలా ప్రపంచ దేశాలు చాలామంది మాట్లాడుతున్నారు, ఏదైనా శాంతి రూపంలో చూసుకోండి తప్ప యుద్ధాలు చేసుకోవడం కరెక్ట్ కాదు, మిసైల్స్ ఈ క్షిపణులు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ అల్టిమేట్గా ట్రంప్ ఏమనుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ప్రపంచ దేశాలు ట్రంప్ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మరి యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాడా లేదా అనేది కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనం టీవీ తరఫున మనస్ఫూర్తిగా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి.